నమస్తే. నేను డాక్టర్ చేతన్ రాజ్. అండ్ ఇవాళ మనం వెయిట్ లాస్ పైన డిస్కషన్ చేద్దాం. మీరు ఒకటి గమనించండి. హెల్త్ వీడియోస్ చూసే వాళ్ళు ఎవరైతే ఉంటారు కదా, వాళ్ళు మాక్సిమం వెయిట్ లాస్ గురించి చూస్తారు. అండ్ ఇంకోటేందంటే, యూట్యూబ్‌లో మనం వీడియోలు చూసినప్పుడు ఎప్పుడైతే వెయిట్ లాస్ గురించి సెర్చ్ చేస్తాం, వేల వేల వీడియోలొస్తాయి. కానీ ఇప్పుడు మనకు ఏం డౌటొస్తది? ఒక వీడియోలో ఒకాయన ఏం చెప్తాడు? కాఫీ తాగితే వెయిట్ లాస్ అయితదంటారు. ఒక్క వీడియోలో కాఫీ తాగితే వెయిట్ గెయిన్ అయితదంటారు. అయితే ఇప్పుడు ఏ వీడియోని నమ్మాలి మనం? సో, మనం ఒక సింపుల్‌గా ఎట్లా వెయిట్ లాస్ చేసుకోవాలి? కాలిక్యులేటివ్‌గా వెయిట్ లాస్ ఎట్లా చేసుకోవాలి? సేఫ్‌గా ఎట్లా వెయిట్ లాస్ చేసుకోవాలి? దాని మీద డిస్కషన్ చేద్దాం. ఒక సింపుల్ హెల్త్ టిప్ చెప్తాను స్టార్టింగ్‌లో. ఇప్పుడు చూడండి, నా దగ్గర చాలామంది వెయిట్ లాస్ ట్రీట్మెంట్ కోసం వస్తారు. వాళ్లకు మనం హోమియోపతి మెడిసిన్స్ కూడా ఇస్తాం, కొన్ని టిప్స్ కూడా చెప్తాం, డైట్ కూడా చెప్తాం, అండ్ ఏమైనా హోమ్ రెమెడీ ఉంటే కూడా చెప్తాం. కానీ ఇప్పుడు నేను చెప్తాను వాళ్ళకు, ఒక 15 మినిట్స్ టైం తీసి డైలీ వాకింగ్ చేయండి అని చెప్తా. అయితే వాళ్ళు ఏమంటారు? సార్ మాకు టైమే ఉండదు అంటారు. మాకు టైమే ఉండదు అంటే ఇప్పుడు చూడండి, ఒకసారి ఆలోచించండి. రోజుకి ఎన్ని గంటలు ఉంటాయి? 24 గంటలు ఉంటాయి. ఈ 24 గంటల్లో ఒక 8 గంటలు మనం పడుకుంటాం. మిగిలిన 16 గంటలు అయితే ఉన్నాయి కదా మన కాడ. దాంట్లో 8 గంటలు, 10 గంటలు మనం జాబ్ చేస్తాం అనుకోండి. మళ్ళా ఒక 2 గంటలు బాత్రూము, స్నానము, బ్రషింగ్ అవి ఇవి అన్నీ చేసుకుంటాం. ఇంకా 4 గంటలు ఉంటాయి కదా మన దగ్గర. దాంట్లో 15 నిమిషాలు తీయండి అంటాను నేను. ఆ 15 నిమిషాలు వాకింగ్ చేయడానికి కూడా మనకు టైం లేకపోతే దానికోసం కూడా ఒక సొల్యూషన్ చెప్తాను నేను. మీరందరూ ఫోన్ చూస్తారు కదా, రోజు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఫోన్ చూస్తారు కదా. ఎట్లా చూస్తారు ఫోన్? బెడ్ మీద పడుకొని చూస్తారు, లేదంటే సోఫా మీద కూర్చొని మంచిగా మనం ఫోన్ చూస్తాం. కానీ మనం చాలామంది ఏం ఆలోచించామంటే, మనం ఇంటికాడ ఉంటే మనం ఫోన్ చూస్తాం గంట, గంటన్నర, 2 గంటలు. దాంట్లో ఒక 15 నిమిషాలు, 20 నిమిషాలు, హాఫ్ అన్ అవర్ మీరు మీ హాల్‌లో ఇక్కడక్కడ తిరుక్కుంటా కూడా ఫోన్ చూసుకోవచ్చు కదా. రీల్స్ చూస్తాం. ఒక్కసారి స్టార్ట్ చేస్తే 45 మినిట్స్ అయితే చూస్తాం. ఇటు అటు తిరుక్కుంటా మీరు రీల్ చూడండి. మీకు టైం పాస్ కూడా అవుతుంది, మీరు ఫోన్ చూడాలనుకున్న మీ డిజైర్ కూడా పూర్తిగా అవుతుంది, మనకు ఫిజికల్ యాక్టివిటీ కూడా అయిపోతుంది. అట్లా మనం క్యాలరీస్ బర్న్ చేయొచ్చు. మళ్ళీ కొందరు ఏమంటారు, ఇప్పుడు మోకాలు నొప్పులు వచ్చిన వాళ్ళు, సార్ మాకు చేతనవ్వట్లేదు అంటారు. అయితే వాళ్ళకి నేను ఏమంటానంటే, సరే ఇప్పుడు మనం మోకాలు నొప్పుల ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం. జర నొప్పులు తగ్గంగానే మీరు ఫిజికల్ యాక్టివిటీ స్టార్ట్ చేయండి. అదొకటి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీ కూడా చేస్తారు చాలామంది. కానీ ఏం చేస్తారంటే, జిమ్‌కి పోతారు, డబ్బులు కడతారు, ట్రెడ్మిల్ మీద నడుస్తారు. అయితే అట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే, మనకు మోకాల్లో నొప్పులు స్టార్ట్ అవ్వచ్చు ట్రెడ్మిల్ వల్ల. సో మీరు వెయిట్ లాస్ చేసుకోనికి జాయిన్ అవుతారు, మీరే డబ్బులు కడతారు, మీరే నడుస్తారు. అంటే మీరు డబ్బులు కట్టి మీరు పని చేస్తున్నారు. దాని బదులు మీరు పార్క్కి వెళ్ళండి వాకింగ్కి. పార్క్కి వెళ్ళి మీరు వాకింగ్ చేస్తే మీకు న్యాచురల్ ఎయిర్ వస్తుంది, న్యాచురల్ ఎన్వైర్న్మెంట్ ఉంటుంది. మీకు అది ఇంకా ఎఫెక్టివ్ కూడా ఉంటుంది. ఎందుకు ఎఫెక్టివ్ ఉంటుంది? చూడండి, ఎప్పుడైతే మనం ట్రెడ్మిల్ మీద నడుస్తాం కదా, అప్పుడు ఫోర్స్ఫుల్గా కూడా నడుస్తాం ఒక్కొక్కసారి. ఎట్లా? ఇప్పుడు 4 km/h లేదంటే 6 km/h మనం స్పీడ్ పెట్టుకున్నాం అనుకోండి. 15 నిమిషాలు టైమర్ పెట్టుకున్నాం అనుకోండి. ఇంకా అదే స్పీడ్లో తిరుగుతుంది. మీరు అంతసేపు అదే స్పీడ్లో నడవాలి 15 నిమిషాలు. కానీ మీరు పార్క్లో హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ కంటిన్యూస్లీ వాకింగ్ చేసిండ్రు అనుకోండి, మీరు ఒకటే కాన్స్టెంట్ స్పీడ్లో నడవరు. మీ మోకాల్కి తగ్గట్టు, మీ మోకాల్ మీద ఏమైనా స్ట్రెయిన్ పడుతున్నది అంటే ఆటోమేటికలీ మీరు స్పీడ్ తగ్గిస్తారు. మళ్ళీ మీ మోకాలు జర సెట్ అయినాక మళ్ళీ ఆటోమేటికలీ మీరు స్పీడ్ పెంచుకుంటారు. సో మన బాడీకి మనం స్ట్రెయిన్ ఇవ్వడానికి ఎక్సర్సైజ్ చేస్తలేము. మన బాడీ ఫ్రీ ఉండాలి, మన బాడీ కరెక్ట్ ఉండాలి, మనకు కరెక్ట్గా వెయిట్ లాస్ అవ్వాలి అనేసి ఎక్సర్సైజ్ చేస్తున్నాం. సో న్యాచురల్ ఎన్వైర్న్మెంట్లో ఎక్సర్సైజ్ చేయండి. మళ్ళీ చాలామంది ఏం చేస్తారంటే, ఏమైనా హోమ్ రెమెడీ చెప్పండి, ఆ హోమ్ రెమెడీ చేసుకుంటే మాకు వెయిట్ తగ్గిపోవాలి అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి హోమ్ రెమెడీ చెప్తాను నేను. డైలీ మార్నింగ్ 1 గ్లాస్ ఆఫ్ ల్యూకామ్ వాటర్ తీసుకోండి. దాంట్లో ఒక సాషే మీరు గ్రీన్ కాఫీ వేయండి. ఇప్పుడు గ్రీన్ టీ అయితే విన్నాం మనం, కానీ గ్రీన్ కాఫీ ఏంది? గ్రీన్ కాఫీ కూడా ఒక టైప్ ఆఫ్ కాఫీ, అన్రోస్టెడ్ కాఫీ అంటారు దాన్ని. అది మీరు ఒక సాషే వేసుకోండి. దీంట్లో కొంచెం లెమన్ వేయండి. మీరు డైలీ ఎర్లీ మార్నింగ్ కన్జ్యూమ్ చేయండి. మీకు వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది. కానీ ఇప్పుడు పేషెంట్లు ఏమంటారంటే, చాలామంది, మేము అది చేస్తే కూడా మాకు అంత రిజల్ట్ లేదంటారు. అప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతా, వారానికి ఎన్నిసార్లు బయట తింటారంటే కొందరు 3 సార్లు 4 సార్లు అంటారు. మనం బయటికి వెళ్ళి తెచ్చి తింటాం, ఎంత కావాలంత తింటాం. అంటే మనకు ఎంత సరిపోతుంది దానికన్నా మనం ఎక్కువ తింటాం. అయితేనే కదా మనకు వెయిట్ గెయిన్ అయ్యేది. మనం అట్లా తినొద్దు.
మన బాడీకి ఎంత సరిపోతుంది అంత తినాలి. అంత తింటే ఏమవుతుంది, వెయిట్ కాన్స్టెంట్గా మెయింటైన్ అవుతుంది. కానీ మనం ఏం చేయాలి, వెయిట్ లాస్ చేయాలి. అయితే మనం ఏం చేస్తామంటే మన బాడీకి ఎంత సరిపోతుంది దానికి సగం తింటాం. అంటే ఏంది, ఇప్పుడు పొద్దుగాల ఇడ్లీ ఉంది టిఫిన్లో, అయితే 4 ఇడ్లీలు తినాలనిపించింది అనుకోండి, 2 ఇడ్లీలు తిని ఆపేసేయాలి. ఎంత ఆకలైనా తినొద్దు. దాని తర్వాత మధ్యాహ్నం 1 బౌల్ రైస్ తినాలనిపించింది అనుకోండి, సగం బౌల్ తినేసి ఆపేసేయాలి. దాని తర్వాత తినొద్దు. నైట్ ఏమో చపాతీలు తింటున్నారు, లేదంటే రొట్టెలు తింటున్నారు అనుకోండి, వెయిట్ లాస్ కోసం చపాతీలు తినొద్దు. కానీ అయినా మీకు చపాతీలు తినాలనిపిస్తే తినండి. ఎప్పుడైనా 2 చపాతీలు తినాలనిపిస్తే ఒకటే తినాలి, 2 రొట్టెలు తినాలనిపిస్తే ఒకటే రొట్టె తినాలి. అప్పుడు వెయిట్ లాస్ అవుతుంది. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది, థైరాయిడ్ ప్రాబ్లం, బీపీ ప్రాబ్లం, షుగర్ ప్రాబ్లం, ఇవన్నీ ప్రాబ్లంలు ఉంటాయి పేషెంట్కి. అయితే వాళ్ళేమో మన దగ్గర వెయిట్ లాస్కి ట్రీట్మెంట్ కూడా వాడొచ్చు. ఈ డయట్ కానీ, ట్రీట్మెంట్ కానీ, హోమ్ రెమెడీ చాలా పేషెంట్లకు చెప్తా. మిరాక్యులస్ రిజల్ట్స్ ఉన్నాయి. మీకు తెలిసిన వాళ్ళతో వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ.